హాయ్ ఫ్రెండ్స్, ఒకప్పుడు ఒక దర్శకుడి పేరు చెప్తే సౌత్ ఇండియా మొత్తం దద్దరిల్లిపోయి ఆయన ఎంత అడిగితే అంత రెమ్యునరేషన్ ఇచ్చే పరిస్థితి ఉండేది. అయితే రామ్ చరణ్ లాంటి ఒక గ్లోబల్ స్టార్ని తయారు చేసి సౌత్ ఇండియాకి ఇచ్చినటువంటి గొప్ప దర్శకుడు పూరి జగన్నాథ్. అయితే ప్రస్తుతానికి మాత్రం పూరి జగన్నాథ్ అంటే డిస్ట్రిబ్యూటర్లు కూడా భయపడుతున్నారు అండ్ ఎగ్జిక్యూటర్లు కూడా భయపడుతున్నారు. అండ్ ఒక చిత్రంకి సంబంధించి పూరి జగన్నాథ్ గారికి ఒక 50 కోట్లు ఇచ్చి ఒక ప్రొడ్యూసర్ నమ్మి చిత్రం తీయాలంటే కూడా అవి తిరిగి వస్తాయో లేనటువంటి పరిస్థితి వచ్చి పడిందని చెప్పాలి. అయితే వరుసగా ఒక 3 చిత్రాలు ఫ్లాప్ అయ్యేసరికి ఎగ్జిక్యూటర్స్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్స్ వరకు, ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి ఒక మామూలు ఆడియన్స్ వరకు పూరి జగన్నాథ్ని నమ్మాలంటే భయపడే పరిస్థితి వచ్చి పడింది. అయితే డబల్ స్మార్ట్ శంకర్ అండ్ లైగర్ సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందటానికి ప్రస్తుతానికి పూరి జగన్నాథ్ గారు ఒక కొత్త ప్రయత్నం చేస్తున్నారు. అదే స్లమ్ డాగ్ చిత్రం. ఈ స్లమ్ డాగ్ చిత్రం ప్రస్తుతానికి అంతా పూర్తయిపోయిందని చెప్పాలి. అయితే విజయ్ సేతుపతి హీరోగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ నెల 8న ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ టీజర్ రిలీజ్ కానుంది. అయితే ప్రస్తుతానికి ఈ చిత్రానికి దాదాపు ఒక 60 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని సినీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఎన్ని సందర్భాలు చూసుకున్నా కానీ పూరి జగన్నాథ్ గారు మాత్రం హీరోని ఎలివేట్ చేయడం విషయంలో కానివ్వండి, కథని రియలిస్టిక్గా చెప్పడం విషయంలో కానివ్వండి, ఏ సందర్భంలో చూసుకున్నా కానీ న్యాచురాలిటీకి చాలా దగ్గరగా అతి తక్కువ బడ్జెట్తో బిగ్గెస్ట్ సక్సెస్ ఇవ్వడంలో పూరి జగన్నాథ్ గారిది చాలా గొప్ప చెయ్యి అని చెప్పాలి. అయితే తాను మాత్రమే నిర్మించుకొని తానే దర్శకత్వం వహించుకుని తన కథలు తానే రాసుకునే ఒక గొప్ప టాలెంటెడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అని చెప్పాలి. కానీ బ్యాడ్ టైం వచ్చినప్పుడు మాత్రం ఎవరు ఏమీ చేయలేరని కూడా మనం అందరం సినిమా ఇండస్ట్రీలో లక్ ఉండడం చాలా ముఖ్యమని అందరూ అభివర్ణిస్తూ ఉంటారు. అయితే నువ్వు ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ కూడా నీకు అదృష్టం లేకపోతే నువ్వు ఎలా అయిపోతావు అని చెప్పటానికి కూడా పూరి జగన్నాథ్ గారి జీవితమే కారణమని చెప్పాలి. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి ఈడియట్ వరకు, చిరుత దగ్గర నుంచి ఈ పోకిరి బిజినెస్ మ్యాన్ వరకు ఎన్నో సక్సెస్లు ఇచ్చినటువంటి పూరి జగన్నాథ్ గారు ప్రస్తుతానికి ఒక ప్రొడ్యూసర్ని నమ్మించి దాదాపు ఒక చిత్రానికి 50 కోట్లు పెట్టుబడి పెట్టించడానికి కూడా ఎన్నో తంటాలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే నిజంగా అది కథ లోపమో కాదు, లేకపోతే పరిస్థితి లోపమో కాదు, కేవలం ఆయన మీద అన్వాంటెడ్ ట్రోలింగ్ జరిగింది. అండ్ సోషల్ మీడియాలో కూడా చాలా తప్పుడు కథనాలతో చిత్రాలు చాలా ఎంగేజింగ్గా ఉంటున్నాయని, అయితే తీసిన కథలే తీస్తున్నాడని చెప్పి చాలామంది ట్రోల్ చేయటం వల్ల ఎవరు చిత్రాన్ని సరిగ్గా చూడకుండా ఈ ట్రోలింగ్ చేసే వాళ్ళని నమ్మేసి ఒక గొప్ప దర్శకుడి పరిస్థితి ఇలా చేశారని చెప్పాలి. అయితే నిజం చెప్పాలంటే పూరి జగన్నాథ్ ఎక్కడ కూడా కావాలని తప్పు చేయలేదు. తను రాసుకున్నటువంటి కథల్లో కూడా ఎలాంటి లోపం లేదు. కానీ ఎన్నో సందర్భాల్లో రియలిస్టిక్గా చిత్రాలు తీయాలని తాను ఎంతో కష్టపడి తాను ఎన్నో ఇబ్బందులు పడి కూడా ఇంకా తను కొత్తగా ప్రయత్నం చేసే సందర్భాలలో కొన్ని విఫలాలు జరగడం వల్ల ఇప్పుడు ఏ డిస్ట్రిబ్యూటర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ప్రస్తుతానికి పూరి జగన్నాథ్ని నమ్మాలంటే భయపడే పరిస్థితి వచ్చి పడింది. అయితే ఇప్పుడు మాత్రం ఈ నెల 8న రావాల్సినటువంటి స్లమ్ డాగ్ చిత్రం మాత్రం తప్పకుండా ఒక గొప్ప విజయం పూరి జగన్నాథ్కి వచ్చేలా చేసి ప్రస్తుతానికి మళ్ళీ పూర్వవైభవం తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే రియలిస్టిక్ కథలు కావాలన్నా మనం పూరి జగన్నాథ్ గారి సినిమాలే చూస్తాం. అండ్ హీరో ఎలివేషన్స్ కానీ ఒక అద్భుతమైన పాటలు కావాలన్నా కానీ పూరి జగన్నాథ్ సినిమాలే చూస్తాము. అయితే ఇప్పటికీ కూడా ప్రభాస్కు చాలా నచ్చిన చిత్రంగా ఎప్పుడు అభివర్ణించుకున్నా కూడా ఏక్ నిరంజన్ చిత్రం తనకు చాలా ఇష్టమని చెప్తూ ఉంటారు. సో అలాంటి గొప్ప దర్శకుడు పూరి జగన్నాథ్ కాబట్టి ఈ స్లమ్ డాగ్ చిత్రం తనకు చాలా మంచి చేయాలని, మంచి కలెక్షన్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్.